ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని సుందర్ తండ్రి అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సోమవారం కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడారు. తన ముందు పనిచేసిన వారి గురించి తెలుసుకున్నారని, వారు ఉద్యోగ సమస్యలపైనే మాట్లాడారే తప్ప పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదట. తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నామని, విద్య, ఉపాధి హామీలపై దృష్టి సారిస్తామన్నారు. త్వరలోనే నామినేషన్ వేస్తారని సుందర్ తెలిపారు. ఇంతకు ముందు సీఎంలు పనిచేసిన చంద్రబాబు, జగన్ ఇద్దరు నిరుద్యోగుల్ని పట్టభద్రుల్ని మోసం చేశారన్నారు. తనను గెలిపించాలని సుందర్ అభ్యర్థించారు. అనంతరం మేనిఫెస్టో కాపీని విడుదల చేశారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళూరు రాజు, నాయకులు బొజ్జు ఐశ్వర్య, నేతల హరిబాబు, కాశీ లక్ష్మణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోతూ పసుపు కుంకుమకి ఆ డబ్బులన్నీ ఇచ్చి ఆయన దిగిపోయాడు. సంవత్సరంన్నర పిల్లల స్కాలర్షిప్ డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ 3 క్వార్టర్ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వంలో దిగిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 8 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా ₹1 స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆయన కూడా ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. సో విద్యార్థి అంటే 3.5 సంవత్సరాలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్కి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే, మీరు ఫీజు డబ్బులు కడితే కానీ మీరు సర్టిఫికేట్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దానివల్ల 50% పైబడిన గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్లు తీసుకోకుండా, ఆ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోకుండా చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాధల్లో ఉన్నారు. సో వాళ్ళ స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ ఫీజులు రావట్లేదో ఆ పిల్లలు అన్ఎయిడెడ్ కాలేజ్లో ఉన్న టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే 3 నెలల నుంచి 6 నెలల వాళ్ళ జీతాలు బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో డెఫినెట్గా స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళ వాయిస్ నా వాయిస్గా చేసుకుని వినిపిస్తానని, ఇది నా మేనిఫెస్టో అని మీ అందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నాను.